వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మన ఛానల్ రీసెంట్గా 18K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయితే ఇవాళ వీడియోలో నేను రీసెంట్గా యూరోప్ ట్రిప్ అయితే వెళ్ళొచ్చాము. అయితే ట్రిప్ అంటే బిఫోర్ ఆఫ్టర్ చాలా వర్క్స్ ఉంటాయి కదా మనకి. అందులోనూ గార్డెన్ అండ్ పెట్స్ ఉంటే ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుందండి. సో బిఫోర్ వెకేషన్ వెళ్ళే ముందు నేను ఏ వర్క్స్ అయితే చేశానో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అయితే నేను ఊరు వెళ్ళక ముందు అన్ని మందారాలకి చక్కగా పురుగులైతే పట్టేసాయండి. నేను ఇంకా షాపింగ్ బిజీలో ఉండి నేను కొంచెం కేర్ తీసుకోలేదు. సో దానివల్ల ఏంటంటే బాగా పట్టేసిందనమాట. సో మెయిల్ బగ్స్ పట్టేశాయి, అట్లనే ఎఫెక్ట్స్ కూడా అటాక్ చేశాయి. వాటన్నిటిని ఎట్లా కేర్ తీసుకున్నా బిఫోర్ వెళ్ళక ముందు అనేది వీడియోలో షేర్ చేస్తా. అట్లనే పెట్ మన ర్యాంబోగాడు ఉన్నాడు కదా, వాడిని కూడా బోర్డింగ్లో ఎట్లా వేసాము ఏంటి అన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటాం. గెట్ స్టార్టెడ్. అయితే మేము రీసెంట్గా యూరోప్ వెళ్ళొచ్చామని చెప్పాం కదా. సో వీసా వచ్చిన రోజండి ఇది. మేమైతే షెంజన్ వీసా అప్లై చేసాము. షెంజన్ వీసా ద్వారా మనం కొన్ని కంట్రీస్కి అయితే వెళ్ళి రావచ్చు అనమాట యూరోప్లో. సో ఏ ఏ కంట్రీస్ షెంజన్ వీసా అప్లికబుల్ అవుతుందో మేము ఆ కంట్రీస్కి మాత్రమే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. మీలో ఎవరైనా యూరోప్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కనుక మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేనైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. మాకైతే ఇంకా వీసా వచ్చేసింది. మేమైతే ఇంకా ఫుల్గా ప్లాన్ చేసేసుకున్నామండి. షాపింగ్, అట్లనే ర్యాంబోని ఎక్కడ వేయాలి, ఏం చేయాలి, అలాగే గార్డెనింగ్ వర్క్స్ ఏమేమి పెండింగ్ ఉన్నాయి అన్నీ క్లియర్ చేసుకున్నాను అనమాట ఈరోజు. సో లాస్ట్ ఊరు వెళ్ళక ముందు ఒక 1 వీక్ నుంచి అయితే ఫుల్ వర్క్ ఉందండి. అలానే వెకేషన్ వెళ్ళిన ప్రతిసారి ర్యాంబోని బోర్డింగ్ పాయింట్లో అయితే వేస్తూ ఉంటామండి. అయితే చాలా చాలా బాగా కేర్ తీసుకుంటారు వాళ్ళు. ఇది మనకి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. డాగ్ విల్లే అని చెప్పి పైన కింద ఉంటుందన్నమాట ఫ్లోర్స్. సో కింద వచ్చేసి స్మాల్ బ్రీడ్స్ ఉంటాయి, పైనేమో లార్జ్ బ్రీడ్స్ ఉంటాయి అన్నమాట. ఏసీ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా కేర్ తీసుకుంటారు. పర్ డే 1000 రూపీస్ తీసుకుంటారండి. ఒకవేళ మనకి 1 వీక్ కనుక ఉంచామనుకోండి, మనకి బాతింగ్ అనేది కాంప్లిమెంటరీ కింద ఇస్తారు. మనీ రిడక్షన్ అయితే ఏమి ఉండదండి. ఆర్ఎల్స్ మనకి బాతింగ్ వద్దు అంటే కనుక 7000 రూపీస్ అవుతుంది కదా పర్ వీక్. సో 6000 రూపీస్ అయితే పే చేయమని చెప్తారనమాట. 1 డే ఆఫ్ ఇస్తారనమాట. సో మనం ఇది కావాలంటే ఇది, అది కావాలంటే అది ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా వాడు వాళ్ళ డాడీ ఫుల్గా రెడీ అయిపోతుంటే ఇంకా ఎగ్జైట్ అయిపోతున్నాడు. వాడికి తెలియదు కదా బోర్డింగ్ పాయింట్కి వెళ్తున్నా అని చెప్పి. సో నేను కూడా వచ్చేస్తా, నేను కూడా వచ్చేస్తా అన్నట్టు చేస్తున్నాడు అనమాట. డోర్ తీయగానే ఫుల్గా ఎగ్జైట్ అయిపోయి కార్ బ్యాక్ సైడ్ డిక్కీలోకి అయితే వెళ్ళిపోయాడు. చూస్తున్నారు కదా, బాగా ఎగ్జైట్ అవుతున్నాడు. నేనైతే కొంచెం ఎమోషనల్ అయిపోయా. ఇంకా వాడు ఇంకా ఫుల్గా ఏదో ఆడుకోవడానికి వెళ్తున్నా అన్నట్టు వెళ్ళిపోయాడు అనమాట. కానీ బాగానే ఉన్నాడండి. 20 డేస్ అయినా ఇంకా అలవాటైన ప్లేసే కాబట్టి బాగానే ఉంటాడని అనుకొని ఇంకా పెట్టేశాము. నెక్స్ట్ ఇంకా ఆ రోజు నైట్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో మ్యాక్సిమం షాపింగ్ అంతా ఆన్లైనే తీసుకున్నామండి. నేనైతే జీన్స్ ఒక్కటే స్టోర్ పర్చేస్ చేశాను. మిగిలిన అన్ని ఐటమ్స్ కూడా మింత్రాలోనే తీసుకున్నాను. అన్ని టీషర్ట్స్, షర్ట్స్ అట్లాంటివి తీసుకున్నాను అనమాట. సో అక్కడ వెదర్ వచ్చి కొంచెం వింటర్ వెదరే ఉందన్నమాట. అంటే ఇక్కడ మన వింటర్ ఎట్లా ఉంటుందో అక్కడ సమ్మర్ అలా ఉంటుందన్నమాట. సో మంచిగా కొంచెం థిక్ బనియన్స్ లాగే తీసుకున్నాను టీ షర్ట్స్ వచ్చి. సో చాలా చాలా బాగుందండి యూరప్. చాలా నీట్గా ఉంది, పొల్యూషన్ అస్సలు లేదు. వెదర్ కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించిందనమాట. ఇంకేది మర్చిపోకుండా అన్నీ చక్కగా ప్యాక్ చేసేసుకున్నాము. మెడిసిన్స్ అలాంటివి కూడా పెట్టుకున్నాము. బ్రష్, టంగ్ క్లీనర్స్ అలాంటివి కూడా మర్చిపోకుండా పెట్టుకోండి. అక్కడ హోటల్స్లో ఉన్నా కూడా వాళ్ళు అస్సలు ఇవ్వరండి. సో మనం మళ్ళీ యూరోస్లో కొనుక్కోవాలన్నమాట. సో బ్రష్ వచ్చి 500 అలా ఉంటుంది. అందుకని మేము ఇంకా అన్నీ కూడా ఇక్కడ నుంచే పట్టుకెళ్ళాము. సో నెక్స్ట్ మనకు ఉండే పని ఉంటుంది ట్రిప్స్ వెళ్ళే ముందు, గార్డెన్ వర్క్స్. గార్డెన్ వర్క్స్ అంటేనే చాలా పని అండి. అలాంటిది నాకు అన్లక్కీ ఏంటంటే నాకు ఫుల్గా మందారాలన్నిటి కూడా పురుగులు పట్టేశాయి. మరి ఎందుకో ఏమో, నేను ప్రాపర్గానే కేర్ తీసుకుంటాను. ఒక 2-3 డేస్ పట్టించుకోలేదండి, అంతే ఇంకా మందారాలన్నిటికీ కూడా పురుగులు పట్టేసి ఎగ్స్ పెట్టేసిందనమాట. సరే ఇంకా ఈ టైంలో ఎవరికి చెప్తాము అని చెప్పి నేను ఇంకా ఏం చేశానంటే అన్ని కొమ్మలు కూడా కట్ చేసేసానమాట. కట్ చేసేసి సరే మంచిగా చిగురు వస్తుంది కదా అని చెప్పి అలా కట్ చేసేసి వెళ్ళిపోయాయి. ఎలాగో పువ్వులు కూడా ఇప్పుడు అవసరం లేదు, 20 డేస్ వచ్చేసరికి ఇంకా మళ్ళీ మొగ్గలు వస్తాయిలే అన్న ఉద్దేశంతో నేను అన్నీ కట్ చేసి అయితే వెళ్ళిపోయాను. ఇంకైతే అన్నీ కట్ చేసేసానమాట. కట్ చేసేసిన తర్వాత చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పురుగులండి.
ఇవి నేను చెప్పలేననమాట. ప్రతి దాంట్లో ఎగ్స్ అనమాట. సో, దగ్గర నుంచి అయితే చూపిస్తాను మీకు ఎన్ని పురుగులని చెప్పి. సో, ఇవి ఇలా కట్ చేసి ఉండకపోతే నేను ఇంకా వచ్చేసరికి అన్ని పురుగులు పట్టేసి పక్కన చెట్లకు కూడా పట్టేసేవండి. లక్కీగా నేను చూసుకొని అవన్నీ అయితే ప్రాపర్‌గా కట్ చేసేసాను. అందుకనే ఇంక పక్కన చెట్లయితే బానే ఉన్నాయి. మందారాలు కూడా బానే ఉన్నాయి. కాకపోతే ఆకు కొంచెం ముడతొస్తుందనమాట. దానికి ప్రాపర్‌గా కేర్ తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా! ఇలాగ ఇంక మొత్తం ఆకులు మొత్తం కట్ చేసేసాను. ఇలాగ కొమ్మలు గూడా కట్ చేసేసాక ఇంకా మూడుబారిపోయినట్టు అయిపోయింది. ఇంకా కొన్ని కొన్ని చెట్లయితే బాగా మొగ్గలున్నాయండి. నేను వెళ్ళిన తర్వాత విచ్చుకుంటాయి కావచ్చు ఇవన్నీ. సో, ఇవి ఇంకా వీడియోస్ తీయటానికి ఎవరు లేరిక్కడ. ఇంకా నేనింకా చూపించలేను ఇవన్నీ కూడా. సో, నేను వచ్చేసరికి గార్డెన్ అయితే బావుందండి. నేను అప్డేటెడ్ ఎట్లా ఉంది, ఏంటి అన్నీ చూపిస్తాను. అట్లాగే నా బ్యాడ్ లక్ ఏంటంటే చక్కగా 9 నెలలు పెంచిన అరటి గెల కూడా చక్కగా అప్పుడే పండిందనమాట మేము లేనప్పుడే. ఇంకా సమ్మర్ కదా, బాగా పండిపోయింది మేము వచ్చేసరికి. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టించానండి. బట్ అయినా స్టిల్ మనకి అదే మనం ఊర్లో ఉండుంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళం. సో, అన్నీ పంచాననమాట. ఇంకా కొన్నైతే బిఫోరే పంచేయించాను. చూస్తున్నారు కదా! మొత్తం ఇంక కట్ చేసి పెట్టేసా. అట్లాగే ఇంటీరియర్ ప్లాంట్స్ కూడా ఏంటంటే లోపల నుంచి తీసి బయట పెట్టేశాననమాట. సో, ఇన్ని వర్క్స్ ఉంటాయండి. చెట్లుంటే ఏదైనా వెకేషన్ వెళ్ళాలి అంటే ఇన్ని రకాలుగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలనమాట మనం. సో, అన్నీ బయట పెట్టేసేసి మేట్‌కి చెప్పా ఎట్లా పోయాలి ఏంటి అని చెప్పి వాటరు. తర్వాత మందారాలకి పురుగు పట్టేసింది కదండీ! ఇంకా ఎంతో కొంత ఉంటుంది కదా! పక్కన స్ప్రెడ్ అవ్వడం అట్లాగా. సో, అందుకే నేనేం చేశానంటే కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే చేసేసాననమాట అన్నిటికి. స్ప్రే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లెగిసి చూసేసరికి నాకు ఎడీనియమ్స్ భలే కనిపించిందండి. అందుకే కొంచెం చిన్న క్లిప్పింగ్ తీశాననమాట. సో, గార్డెన్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి మళ్ళీ ఒకసారి మొత్తం రౌండ్ ఏసేసా మార్నింగ్ లేసి. కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా! బర్డ్స్ భలే వచ్చి భలే సందడి చేసింది కొంచెం సేపు. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! సో, నేను ఊరెళ్ళే ముందు కొంచెం వాటర్ అట్లాగే ధాన్యాలు వేసెళ్ళాననమాట. సో, డైలీ నాకు తెలిసి అవి వచ్చి చక్కగా ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండేది. చాలా అంటే చాలా వస్తాయండి ఇక్కడ బర్డ్స్. ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. భలే అనిపిస్తుందనమాట వాటిని చూస్తూ ఉంటే. చూస్తున్నారు కదా! భలే ఎగురుతున్నాయి ఒక్కొక్కటి. అట్లానే మేము ఊరెళ్ళక ముందు అరటిపళ్ళు పచ్చిగా ఉందని చెప్పి నేను కట్ చేయించలేదు. తీరా మేము ఊరెళ్ళాక ఇలాగ పండిపోయిందనమాట. మా మెయిడ్ చెప్పింది. సో, ఇంక మా ఫ్రెండ్స్‌తో చెప్పించి కట్ చేయించేసా. చేయమని చెప్పానండి. కొన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టమన్నాను. సో, కొన్నైతే మేము టేస్ట్ చేసామనమాట వచ్చిన తర్వాత. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇవి కేరళ వెరైటీ అంట. సో, మా ఫ్రెండ్ వాళ్ళు కేరళ వాళ్ళే. సో, వాళ్ళు నాకిచ్చారనమాట ఈ దుంప అనేది. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇల్లు కట్టేటప్పుడు పీవీసీ పైప్స్ ఒక 2 ఉంచానండి. పక్కన పెట్టాను. దాంట్లో క్రీపర్ ప్లాంట్స్ వేసి ఎక్కడైనా పెడదాం అనే ఉద్దేశంతో తీసుకున్నాను. సో, ఇంత మందంగా ఉంటే మనకి బావుంటుందనమాట. థిక్‌నెస్ కూడా బావుంటుంది. సో, దీన్ని ఏం చేశానంటే మధ్యలో కట్ చేయించి హోల్స్ పెట్టించేసాను. దీంట్లో థ్రెడ్స్ ఇంకా లాగేసి మనకి హ్యాంగింగ్ చేసుకునేలాగా ప్లాన్ చేసి, సో, అది ఎక్కడైనా కడదామన్న ఉద్దేశంతో ఇట్లాగా కట్టాననమాట. ఫైనలీ ఇది ఒక లిఫ్ట్ స్టాండ్ ఉంది కదండీ మనకి. సో, దానికైతే కట్టేసాను. దాంట్లో క్రీపర్ ప్లాంట్స్ ఏసుకుంటే చక్కగా అందంగా కనిపిస్తది అన్న ఇదితో నేనింకా ఇలా ప్లాన్ చేసుకున్నాను. హోల్స్ ఖచ్చితంగా పెట్టాలండి. లేకపోతే వాటర్ అనేది వెళ్ళకపోతే మళ్ళా మనకి చెట్టు అనేది సరిగ్గా ఎదగదనమాట. సో, చూస్తున్నారు కదా! ఫస్ట్ అయితే ఎండుటాకులు వేసేసి దానిపైన మట్టి వేసి క్రీపర్ ప్లాంట్స్ అయితే పెట్టేశాను. సో, ఇట్లాంటివి 2 పెట్టాను కదా! సో, లిఫ్ట్‌కి అటొకటి, ఇటొకటి పెట్టాననమాట. అట్లానే మనకి పైప్స్‌లో ఎడ్జెస్‌లో చూస్తుంటే మీరు క్యాప్స్ లాంటివి ఉన్నాయి చూసారా? అది పైప్ షాప్‌లో మనల్ని ఎవరైనా వాళ్ళని అడిగామనుకోండి వాళ్ళు ఇచ్చేస్తారు. మనం అది పెట్టుకుంటే మనకి ఇంకా మట్టి అనేది బయటికి జారకుండా ఉంటుంది. నేను ట్యాంగిల్ హార్ట్ అయితే పెట్టేశానండి. సో, ఇది నేను వచ్చేసరికి అయితే ఎండిపోయింది. వాటర్ సరిగ్గా పోయలేదనుకుంటా. అందులోనూ నేను కొంచెమే మట్టి కూడా వేశాను కదా! సో, ఎక్కువసేపు అది ఆహ్, తట్టుకోలేకపోయిందేమో ఏమో గానీ సో, పెద్దగా పెరగలేదు.
సో దాంట్లో ఇంకో క్రీపర్ కూడా యాడ్ చేశాను. మీకు అప్డేటెడ్ గార్డెన్‌లో మీకు అన్నీ చూపిస్తాను. ఎట్లా ఉంది గార్డెన్ ఇప్పుడు అన్నీ చూపిస్తాననమాట. ఇంకా నేను ఈ వర్క్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా ప్యాకింగ్ కూడా బిఫోర్ డేనే అయిపోయింది కాబట్టి మనకి పెద్దగా అయితే వర్క్స్ అయితే లేవు. అండ్ అట్లానే నేను 2 దొండ కొమ్మలు పెట్టాను. సో 2 దొండ కొమ్మలు పెట్టి నేను ఆల్మోస్ట్ 6 నెలలు అవుతుంది. కానీ అప్పటి నుంచి అల్లుకోలేదండి. కానీ నేను ఊరెళ్ళక ముందే బాగా అల్లుకోవడం స్టార్ట్ అయింది. సో దానికి ఏదన్నా చేద్దామని చెప్పి ఆహ్, నేను ఆన్‌లైన్‌లో ఆహ్, తెప్పించాను క్రీపర్ నెట్స్. బట్ అది నాకు అంతగా అనిపించలేదు. ఎట్లా పెట్టాలి ఏంటి అని. సర్లే ఇంకా ఎలాగో తెప్పించాం గదా అని చెప్పి ఏదో ఒకటి పెట్టేసి వెళ్ళిపోదాంలే అని దీన్ని ఇంకా 2 హాఫ్స్ చేసేసి ఒకటి ఒక చోట, ఇంకోటి ఇంకో చోట అయితే కట్టేసేసి వెళ్ళిపోయామన్నమాట. సో ఇలా ఉంటుందండి బిఫోర్ వెకేషన్ ప్లానింగ్ అనేది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.